సర్వర్ నుంచి. ఏంట్రా రిషి ఖాళీగా ఉన్నావు? సర్వర్ డౌన్ అయిందిరా మళ్ళీనా? ఏది చూడు. కష్టపడి ఎత్తికే కదరా. చ నా మాట వినండిరా, నా క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ బాగా తెలుసు. వాడి మూవీస్ నుంచి ఏదో ఒకటి తీసుకుని ప్రాజెక్ట్ ఇచ్చేద్దాం, ఏమంటారు? వాడి మూవీస్ నుంచి ఏం తీసుకుంటావురా? అదేరా బ్లాక్ హోల్. బ్లాక్ హోలా? అవోరా మనకి, మనకి చేయలేం. సర్లే, మీకు ఇష్టం వచ్చింది మీరు ఏదో ఒకటి చేసుకోండి. వాడేంట్రా? అరే ఇందాకటేరా పాపం రిజల్ట్స్ వచ్చినాయి, ఆడికి ఒక సబ్జెక్ట్ ఆగిందంట. ఆ బాధలో ఉన్నాడేమో పాపం. ఏమైందిరా, ఎప్పుడు మనుషులతో కలవడు, ఎప్పుడు ఏదో ఒక లోకంతోనే ఉంటాడు. అవునరా, అసలు మనతో ఎప్పుడు ఏంటో కూడా వాడు ఎవరికి ఏం అర్థం కాదు. అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్థం కాదు. ఏ బాబు అరవకండి ఎక్కడ. సరే వెళ్దాం పదండి రా. సరే పదండి రా, క్యాంటీన్లో సమోసాలు తిని చాలా రోజులు అవుతుంది. రే విష్ణు రారా. రారా. వీడేంట్రా? విష్ణు చిల్లవరా, ఇక్కడ కూడా ఏంటి చెప్పు. ఒరే మీ అందరిది బాగానే ఉందిరా, నాకే బ్యాక్లాగ్ పడిసి వచ్చింది. చేయొద్దా ఏంది? నేనంతా ప్రశాంతంగా ఉన్నారు, చేయాలిగా. సస్తనా దీంతో రోజు ఏం చేయాలో నాకు అర్థమై పెట్టట్లేదు. రేపు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, ఏంటి మరి? అరే నిజమేరా. రే చిల్రా, నిన్న చెప్పా కదా, అదే ఇచ్చేద్దాం. అవునరా, వాడు చెప్పింది కూడా బాగానే ఉంది కదరా. అవన్నీ ఎలా అవుతాయి చెప్పు, కాపీ కొట్టినట్టు అయింది. అవుతా అసలు. వీడేంట్రా రాధేశ్యామ్లో ప్రభాస్లా చేస్తున్నాడు. అలా కాదురా, మా సీనియర్ అన్న ఒకటి చెప్పాడు. మన ఓల్డ్ బ్లాక్ ఉంది కదా, రినోవేషన్ చేస్తున్నారు, అక్కడ ఒక రూమ్ ఉందంట. దాంట్లో పాత ప్రాజెక్ట్స్ అవి ఇవి ఉంటాయంట. అవి ఏమన్నా ఉపయోగపడతాయని ఆలోచిస్తున్నా. ఓల్డ్ బ్లాక్ మనం ఫ్రెషర్స్గా ఉన్నప్పటి నుంచి దాన్ని రెనోవేషన్ చేస్తున్నట్టు విన్నాను. మరి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళడం నేను ఎక్కడ చూడలేదు. మరి ఇన్నోవేషన్ అయితే ఫైల్స్ ఉండవు కదరా, మరి ఎలా మరి? నేను విన్నారా, అది ఒక అన్నయ్య చెప్పాడు. కానీ పదండి చూద్దాం ఒకసారి. ఏడ్రా ఇడు విష్ణు గారు. విష్ణుగడు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలిగా. రే విష్ణు, విష్ణు విష్ణు రారా బాబు, ఏది లోపల అమ్మాయిలు కనపడ్డారు ఏంది? ఏంట్రా అసలు రా, ఏం చెప్పు ఏంటి అసలు? ఈ బిల్డింగ్ ఏంట్రా ఎంత పెద్దగా ఉంది, ఇక్కడ ఏమని తూతాం? అరే ఇక్కడ ఉండవులేరా, పదండి వెళ్ళిపో. ఒరే రెనోవేటింగ్ బ్లాక్లో అవన్నీ ఉంటాయని మీరు ఎలా అనుకుంటున్నారు అసలు? ఎందుకుండవురా? ఉంటాయిలే పాండ్రా, ఎలాగోలా. పదండి పదండి. రే మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. సరే సరే ఓకే. ఎవరా ఏదైనా రూమ్ కనపడిందా? లేదురా. అక్కడ రూమ్ ఉన్నట్టుంది కదండి. సరే
రే ముందెళ్ళి ప్రాజెక్ట్ చెక్ చేయండి అందరూ. సరే. వీడేంట్రా ఎవడో సేమ్ నా ఐడి కార్డు లాంటిది పెట్టుకున్నాడు. రే ముందెళ్ళి ప్రాజెక్ట్ చెక్ చేయండి అందరూ. సరే. వీడేంట్రా ఎవడో సేమ్ నా ఐడి కార్డు లాంటిది పెట్టుకున్నాడు. రే ఇది ఈ మాట ఇందా చెప్పావు, ఎన్నిసార్లు చెప్తావు? రే నిజమేరా, ఫోన్లో తీసి చూపిస్తా. తీసావు కదరా, నాకు ఇక్కడ ఐడి కార్డు తీసినట్టు. అదిగోండి అక్కడ ఉంది చూడండి. రే అక్కడ పడుంది ఏంట్రా, ఇందాక లేపే కదా. రే నేను రాసిన మళ్ళా ఉందిరా, ఎలా ఇది? ఏంట్రా ఎంత చల్లగా ఉంది ఇక్కడ. రే మళ్ళీ మొదలవుతుందా? రే రండిరా బాబు, బయటికి వెళ్ళిపోతాం. రెడో రావట్లేదురా. రే మీరు ఒకటి గమనించారా, ఎప్పుడైతే ఆ లైట్ ఆన్ అవుతుందో మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మనం ఏమైనా చేయాలనుకుంటే ఆ లైట్ ఆన్ అవ్వకముందే చేయాలి. నువ్వన్నది నిజమేరా, నేను కూడా అబ్జర్వ్ చేశాను. కరెక్ట్గా 4:10 అనే టైం చూసినప్పుడే లైట్ ఆన్ అవుతుంది. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది.
నిజమేరా నువ్వు కూడా చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఇది ఒక టైం లూప్. దీంట్లో మనం స్ట్రక్ అయిపోయాం. నిజంగానే ఒక లూప్లో స్టక్ అయినట్టు అనిపిస్తుందిరా నాకు. మనకి లైట్ ఎప్పుడు రిపీట్ అవుతుందో ఎప్పుడు రిపీట్ అవుతుందో తెలిసింది. మనకు లైట్ ఎప్పుడు రిపీట్ అవుతుందో తెలిసింది కదా. ఈ లోపు మనకేమన్నా హింట్స్ దొరుకుతాయేమో చూద్దాం. సరేనా? అర్థమైందా? ఓకే, పదండి. రే ఒకసారి ఇది చూడండి, ఇక్కడైతే బుక్ ఉందిరా. అరే అది నేను చదువుతాను, ఆగు. ఈ విశ్వంలో ప్రతిదీ ఒక వైబ్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మన పురాణాల్లో అమృతం కోసం దేవతలు అసురులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ మదనం నుండి ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ పుట్టింది. అదే అమరత్వానికి ముఖ్య కారణం. అది 1950 మార్చి 13 సోమవారం. డాక్టర్ విక్రమ్ సరిగ్గా అదే వైబ్రేషన్ సృష్టించాలనుకున్నాడు. కానీ అతను సముద్రాన్ని కాదు, ఈసారి కాలాన్నే చిలుకుదామనుకున్నాడు. కాలాన్ని ఒక సముద్రంలా భావించి తన యంత్రం ద్వారా కాలాన్ని చిలికితే అదే వైబ్రేషన్ పుడుతుందని, తాను అమరత్వం పొందొచ్చని అతను నమ్మాడు. రూమ్ నెంబర్ 115లో అతని యంత్రం ఒక మదన పర్వతంలో తిరుగుతుంటే గది మొత్తం ఆ వైబ్రేషన్తో ఊగిపోయింది. కానీ అమృతం దొరుకుతుందనుకున్న క్షణంలో ప్రకృతి సిద్ధాంతం తొలగింతలై ఒక విస్ఫోటనం జరిగింది. ఆ గది ప్రపంచం నుండి కత్తిరించి వేరు చేయబడింది. బయట ఉన్నవారు వచ్చి చూస్తే అక్కడ తలుపు లేదు. ఒక్క క్షణం ముందు ఉన్న తలుపు ఉన్న చోట ఇప్పుడు కేవలం గట్టి ఇటుక గోడ మాత్రమే ఉంది. విక్రమ్తో సహా ఆ గది కాలగర్భంలో మాయమైపోయింది. విక్రమ్ ఆ గదిలోనే చనిపోయాడు. కానీ ఆ మాయమైన గది ఒక వింత నియమాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఆ ప్రమాదం జరిగింది మార్చి 13 సోమవారం కాబట్టి క్యాలెండర్లో మళ్ళీ అదే తేదీ అదే సోమవారం వచ్చినప్పుడు మాత్రమే ఆ తలుపు కనిపిస్తుంది. 75 ఏళ్ళ తర్వాత, అంటే 2025 మార్చి 13 సోమవారం ఆ గోడ మళ్ళీ ఊపిరి పోసుకోబోతుంది. తలుపు తెరుచుకోబోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళాక ఆ తలుపు మూసుకుంటే ఇక అంతే, మీరు ఆ లూపులో బందీ అయిపోతారు. మళ్ళీ మార్చి 13 సోమవారం రావడానికి దశాబ్దాలు పడుతుంది. అప్పటి వరకు ఆ గదిలోని నిశ్శబ్దంలో ఆగిపోయిన కాలంలో కలిసి మీరు వేచి ఉండాల్సిందే. ఒరే, మనం తప్పించుకునే మార్గం లేదా ఇంకా? అరే నిజమేరా, ఇది అమ్మ ఎలా అరే ఇది మళ్ళీ వస్తుందా? అరే ఎలాగోలా బయటపడాలరా. అరే నేను కలగొట్టేస్తాను, ఆగండి. సార్, సుదీప్ అంటే మీరేనా? ద అచీవ్ బుక్ రాసింది మీరేనా? ఎస్, అది నేనే. హౌ కెన్ ఐ హెల్ప్ యూ?